ఎవరికేం కావాలనో అందరికీ అన్నీ జాగ్రత్తగా ఇయ్యాలనా. తాళం గుత్తి దొరికినాదని ఎగిరిపడినావు కదా, ఇప్పుడు అర్థం అవుతుండదా? తిరుగు, పైకి కిందకి తిరుగు. ఎవరికేం కావాలనో వాళ్ళకి ఇస్తూ ఉండు. ఇదేదో అందరూ ఒకేసారి అడిగి అలవాటు చేయి ఉండాల్సింది. మీరు ట్రిప్పుకు ఒకరొచ్చి అడుగుతున్నారు. అవసరానికి అడుగుతారే కాని అవసరం లేకుండా అడగరు కదా. బాధ్యత తీసుకోవడం అంటే అందరి బరువు మోయడం, అంతేకాని ఇంటి మీద పెత్తనం చేయడం కాదు. చూడు, ఇంట్లో ఎవరికేం కావాలనో చూసుకోవాలా, మంచి చెడు చెప్పుకోవాలా, బాధ్యతగా నడుచుకోవాలా. నాకు తెలుసులే వదినా, మరీ అంత తెలియని అమాయకురాలనేం కాదు. అవునవును. సర్లే సర్లే, పొయ్యి ఓ 2000 దుడ్డు కావాలా, తీసుకురాపో. 2000? ఇంతకు ముందే వెళ్ళొచ్చాను వదినా. అప్పుడు అవసరం పడినాది పోయినావు, ఇప్పుడు అవసరం పడినాది వెళ్ళాలా. బిన్న పోయిరాపో, అవతల నాకు చాలా పనుండాది. పోమ్మా, బిన్న పో, నేను వంటగదిలో ఉంటాను, తీసుకురా. పో పో పో, పోయి తీసుకురాపో. అమ్మా, ప్రాణం పోతుంది. వాళ్ళ కాదురా దేవుడా. రామచ్చా, చీరలు ఎలా సరదాలో అర్థం కావట్లేదు. రే, 5 నిమిషాలు అల్లాడిపోతుండవే. చీరలు ఎట్ట సరదాలు తిరిగిపోతే ఇంకేపారం ఏం చేస్తారా? నేర్చుకుంటాలేరా. అయినా నువ్వేంద్రా, గుళ్ళ ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు, చీరలు అమ్మడం ఎదురా విచిత్రంగా. రే, చీరలు ఎవరికి అవసరమో వాళ్ళ కాడికి పోయి అమ్మాలి కానీ మనం ఏడో కూర్చొని వాళ్ళని రమ్మంటే రారురా. కస్టమర్ల కాడికే మనం పోవాలా. ఇప్పుడు భక్తులు భక్తితో గుడికి వచ్చి పూజలు చేయించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మన శారీస్ చూసి మనం చెప్పే మాటలని వాళ్ళు మనసు పడి మన దగ్గర శారీస్ కొనుక్కుపోవాలా. ఏమోరా, ఏం చేస్తావో ఏమో. ఏమిరా, ఏం మాట్లాడుతాడో చూస్తా ఉండు, నేను ఎట్ట అమ్ముతాను. ఓ అక్క, రాక నీకు సూట్ అయ్యే చీరలు చూపెడతాను. శారీ చూసావా ఎంత బాగుంటుందో? చూడక్క, కంచి పట్టు శారీ, ప్యూర్ కాటన్. చూడక్క, చూడు చూడు ఎట్టా ఉండదు. ఇదిగో ఇదిగో, ఇది చూసారా ఈ శారీ అట్టుండదో? ఇది గన్నవరం పట్టు అనమాట, యాడ దొరకదు. అదే మనం సిటీలో షాప్లోకి వెళ్ళి కొన్నాం అనుకో 10,000. ఏడైతే 1000 రూపాయలు అక్క. ఇదిగో అక్క, ఈ శారీ చూసినారా? ఇది చూసారా ఎంత బాగుండదో? ఇది సిటీలో కూడా దొరకదు. ఇదంతా చేత్తో చేసిన వర్క్. చూడండి ఎట్టా ఉండదు, దీని క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఈ శారీ చూసినారా? ఇదిగో, ఇది ఎంబ్రాయిడరీ చూసినారా? చేత్తో వేసిన ఎంబ్రాయిడరీ అనమాట. ఇది ఏడ దొరకదు. ఇది ఇంకో చీర, ఇదిగో ఇట్లాంటి చీర మీకు షాప్లో కూడా దొరకదు. ఇది చూసారా? ప్యూర్ కాటన్ అనమాట, హిట్ శారీ. ఇది షాప్లో కూడా రాలేదు. ఇదిగో అక్క, ఈ చీర అట్టా ఉండదు. ఈ చీర చూడు. ఇదిగో బా అక్క, ఈడి ఒంటి మీద ఉంటేనే ఇంత అందంగా ఉండదంటే ఇంకా నీ ఒంటి మీద ఉంటే ఎట్టా ఉంటుందో ఆలోచించుకోక్క. ఈ చీర చూడండి, ఇది చూసావు అక్క? ధర్మవరం పట్టు అనమాట. ఇది నీకేనా? అలాగేనా? వచ్చే పండక్కిచ్చే మీ వాళ్ళకి. రే, చూసావరా, వ్యాపారం అంటే ఎట్ట చేయాల, ఇదొక్కటే మిగిలిందా? నువ్వు మామూలుడివి కాదురా, మొత్తం చీరలు అమ్మేశావు.
ఒక్కటే మిగిలిందిరా. వ్యాపారం చిరుగాడు వ్యాపారం చేస్తే ఇట్టాగే ఉంటుంది. ఇదొక్కటే అట్టొకటి అమ్మేద్దాం. ఒక్క రోజుతోనే నీ జీవితం మారిపోదు చిరంజీవి. నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నిన్ను గెలవనివ్వను. నీ కుటుంబానికి నిన్ను దగ్గర కానివ్వను. డ్రైవర్ పోనీ. ఒరే మచ్చా, అడగడం మర్చిపోయినాను. ఏమైందిరా మ్యాటరు? ఏం మ్యాటరా? అదేరా, మీ ఆవిడకి ప్రపోజ్ చేస్తానని చెప్పినావు కదా. ఓ అదా, సువాండు వ్యాపారం మొదలు పెట్టేసినాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా. ఈ పొద్దే పాపకి ప్రపోజ్ చేస్తా. అదేనా మళ్ళీ వాయిదా వేస్తా ఉండవా? ఎందుకు వాయిదా వేస్తాం? చెప్పాలని ఇదిగో ఈడ ఫిక్స్ అయి ఉండా. సర్లే, ఈ డైలాగులు బాగానే చెప్తావు కానీ నువ్వు ఎప్పుడు చెప్తావో దాని రిజల్ట్ ఏంటని నీకంటే ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసినవులే కానీ నువ్వు ముందు చీర మడత పెట్టు. మడత పెట్టు సర్లేరా, కానీ పెడతాలే. పాపా ఏడుండవు? నువ్వు ఫుల్ బిజీగా ఉన్నట్టుండవు. ఫోన్ చేస్తే కూడా బిజీ అని వస్తూ ఉండదు. సరే, లంచ్ బాక్స్ పంపించాను కదా, తిన్నావా లేదా? బిన్న తిని పాపా, సవారీలు తర్వాత చూసుకోవచ్చు. ముందు ఆరోగ్యం ముఖ్యం. సరే కానీ పాపా, ఓ చిన్న మ్యాటర్ నీతో మాట్లాడాలా. చిన్నదేం కాదులే, పెద్ద మ్యాటరేలే. సాయంత్రం మనం బయట ఆడైనా కలుస్తామా? నేను కూడా మాట్లాడాల్సింది చాలా ఉంది. అట్నా? చూసినావా, మాటే కాదు మన మనసులు కూడా ఓ మాదిరి ఆలోచిస్తూ ఉన్నాయి. సరే పాపా, మావుటేల కపిల తీర్థం పార్కులో ఓ తూరు కలుద్దాం, ఓకేనా? సరే కలుద్దాం. పాపా హలో. పాపకేమో తొందరగా ఉండదు. మన లవర్ పెండ్లాంకి లవ్ చేయడం తెలియదు అనుకుంటా. అరే, మొగుడు ఫోన్ చేసినాడు, ముద్దుగా 4 మాటలు మాట్లాడదామని లేకుండా మొహం మీద ఫోన్ పెట్టేసి ఉండదు. సర్లే, బావుటేలకి ఎట్నో మన మనసులో మాట చెప్పేస్తాం. పాప ఓకే అనేస్తుంది.